షాలోమ్ ప్రేమైనటువంటి సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇది కెన్యా దేశంలో ఉన్నటువంటి ఒక కల్చరల్ థియేటర్. అంటే ఈ దేశంలో ఉన్న 40 ట్రైబ్స్ వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళ పాటలు, వాళ్ళ వాయిద్యాలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ యొక్క ఆచారము, వ్యవహారము పాటల రూపంలో, డ్యాన్సుల రూపంలో ఇతర దేశస్తులకు తెలియచేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. ఇది 1.5 గంట ఉంటుంది ఈ షో. దీనికి ఫారినర్స్కి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి $20 టికెట్ తీసుకుని వాళ్ళకి ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క డ్యాన్సు, వాళ్ళ పాటలు, వాళ్ళ వస్త్రాధరణ, వాళ్ళ యొక్క వాయిద్యాలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. కెన్యా దేశంలో, ఆఫ్రికా ఖండంలో జాతులు, భాషలు ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నది. కానీ మానవుడు ఈ లోకములో ఉన్న సంస్కృతిని బట్టి, జాతిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆచారాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క జాతి మరొక జాతిని వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు అతిశయపడుతూ సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. ఆఫ్రికా ఖండములో పాపము ఎక్కువ. ఆఫ్రికా ఖండానికి చీకటి ఖండము అని పేరు. చేతబడులు ఎక్కువ, వ్యభిచారం ఎక్కువ, దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. లేని పాపం లేదు ఈ ఆఫ్రికా ఖండంలో. యేసయ్య మహాకృపను బట్టి 2003వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి రావటానికి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. ఈ కెన్యా దేశంలో 19 సంఘాలు, ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. 16 దేశాలలో 500 సంఘాలను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, యేసయ్య కృప ద్వారా స్థాపించడానికి, కట్టడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశారు. ఇప్పటి వరకు 39 దేశాల్లో 11,000 మందికి పైగా శిష్యులను, అపోస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను తయారు చేయడానికి అవకాశం కలిగింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు. ప్రార్థించండి, పాలు పొందండి. మీరు ప్రార్థించండి, మీరు కూడా సువార్తకు రండి. మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి. సువార్త పనిలో పాలిభాగస్తులు కండి. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. షాలోమ్.